సభాధ్యక్షులు దేవరకద్ర శాసనసభ్యులు యువ నాయకులు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు శివకుమార్ గారు, జిల్లా మంత్రివర్యులు గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారు, లక్ష్మారెడ్డి గారు, రంగారెడ్డి జిల్లా మంత్రివర్యులు మహేందర్ రెడ్డి గారు, జంట నగరాల నుంచి విచ్చేసినటువంటి కమర్షియల్ ట్యాక్స్ మినిస్టర్ గారు శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు జితేందర్ రెడ్డి గారు, బాల్క సుమన్ గారు, పార్లమెంటరీ కార్యదర్శి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గారు, వేదికను అలంకరించినటువంటి జడ్పీ చైర్మన్ గారు, మిగతా శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్టీ నాయకులు, సభలో అశేషంగా పాల్గొంటున్నటువంటి నా పాలమూరు అక్కా చెల్లెళ్లకు, అన్నాదమ్ములకు, పాత్రికేయ మిత్రులందరికీ శుభాభివందనం. ఎవరు అవునన్నా కాదన్నా చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలిచిపోయే సత్యం ఒకటి ఉంది. 14.5 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత కేసీఆర్ తెలంగాణ సాధించింది. పాలమూరు పార్లమెంట్ మెంబర్గానే ఆ గౌరవం ఏనాటికైనా పాలమూరు ప్రజలకే దక్కుతుంది. చరిత్రలో ఆ అధ్యాయం ఎప్పుడు కూడా పాలమూరు ప్రజలకు తెలంగాణ సమాజం తలవంచి నమస్కారం చేస్తుందని నేను మనవి చేస్తూ ఉన్నాను. పాలమూరు ఒకప్పుడు వాస్తవానికి మిత్రుడు నిరంజన్ రెడ్డి గారు, నా వెంట ఉన్నటువంటి ఆనాటి ఉద్యమకారులు చెప్తా ఉంటే నాకు అర్థమయ్యేది కాదు. ఎట్లా ఉంది పరిస్థితి అని తెలుసుకుందామని ఆర్డీఎస్ ప్రాజెక్టు మీద పాదయాత్రతో నేను ఈ జిల్లాలో ప్రస్థానం మొదలుపెట్టాను. అప్పుడు వచ్చినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూసి చెలించిపోయి జిల్లాలో అన్ని ప్రాంతాలు కూడా ఉద్యమ సందర్భంలో పర్యటించి మొత్తం పరిస్థితిని చూసి కండ్ల నీళ్లు పెట్టుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఒకరోజు నేను ఆదిలాబాద్ జిల్లాకు పోయినా. నార్నూర్ అనే ఒక మండల కేంద్రం ఉంది. అక్కడికి రాజకీయ నాయకులు పోరు. నక్సలైట్లు అక్కడ ఉన్న కార్యాలయాన్ని పేల్చేసిండ్రు. కానీ నన్నెందుకు కొడతారు నక్సలైట్లు అని నేను పోయిన ఉద్యమ సందర్భంలో పోతే అక్కడ 9:30 అయింది రాత్రి. స్టేజ్ దిగి నేను కారు దగ్గరకు వస్తా ఉన్న ఉపన్యాసం చెప్పిన తర్వాత నమస్కారం సార్ అని ఒక గుంపు నా ముందరకు వచ్చింది. ఎవరు బదర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే పాలమూరు లేబర్ సార్ అన్నారు. ఎక్కడ పాలమూరు, ఎక్కడ ఆదిలాబాద్, నార్నూరు, మహారాష్ట్ర సరిహద్దులో మీరు ఎందుకు వచ్చారని అడిగితే మా బతుక అంతే కదా సార్, కాంట్రాక్టర్ దొరికొస్తే వచ్చినామని చెప్పారు. నా కళ్ళల్లో గిరున నీళ్ళు తిరిగినాయి. ఆ రోజు పట్టణం చేరే వరకు కూడా పాలమూరు గురించే ఆదిలాబాద్ జిల్లా నాయకులకు నేను వివరిస్తూ వచ్చిన. దాని ఫలితమే నిన్న సాయంత్రం శాసన సభ్యులందరూ అనుమతి అయిన తర్వాత రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగితే 35,200 కోట్లతో పాలమూరు ఎత్తిపోతల పథకానికి మంజూరీ మంత్రివర్గాన్ని కోరితే అందరూ కూడా చప్పట్లు కొట్టి మంత్రులు కావాలి సార్ పాలమూరుకు అని చెప్పి అన్ని జిల్లాల మంత్రులు కూడా సపోర్ట్ చేసి ఇరిగేషన్ మినిస్టర్ ఎజెండా తెస్తే 10 జిల్లాల నుంచి ఉన్న మంత్రులందరూ కూడా సపోర్ట్ చేసి దీన్ని ఆమోదించారని చెప్పి నేను సగర్వంగా సంతోషంగా ప్రకటిస్తూ ఉన్నాను. ఇలా పాలమూరు మీద 10 జిల్లాల నాయకులకు, ప్రజలకు అందరికీ కూడా ఆ సానుభూతి ఉంది. అందుకే ఈరోజు పాలమూరు బ్రహ్మాండమైనటువంటి వరప్రదాయం లాంటి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసేటువంటి అవకాశం, అదృష్టం నాకు వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. చాలామంది భూమి మీద పుడతాం, చచ్చిపోతాం, కానీ బతికుండే సమయంలో పుణ్యం పనులు చేసే అవకాశం చాలా తక్కువ దొరుకుతుంది. ఇవాళ నా జీవితానికి అటువంటి మంచి అవకాశం దొరికిందని, నా జన్మ సార్థకమైనట్టుగా నేను భావిస్తూ ఉన్నా అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. 100% 3.5-4 సంవత్సరాల లోపు
అంటే కరివెన వరకు 3 సంవత్సరాల లోపే 70% ప్రాజెక్టు కంప్లీట్ అయ్యే విధంగా కృషి చేస్తాం, నీళ్లు తెచ్చి మీకు చూపిస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎన్నికల సందర్భంలో నేను మనవి చేసిన మీ అందరికి కూడా, ఇవాళ ఇది తెలంగాణ రాష్ట్రం, ఇది తెలంగాణ పోరు గడ్డ, ఇప్పుడు ఎవడు అడ్డుకుంటాడో నేను చూస్తా. పాలమూరు ప్రాజెక్టులు కృషి చేసుకొని కూర్చొని మరీ కట్టిస్తా అని చెప్పిన. ఇవాళనే వెంకటేశ్వర రెడ్డి గారిని అడిగిన, 15 రోజులకు ఒకసారి రావాలి వెంకటేశ్వర రెడ్డి, ఈ కరివెన కాడ ఏదైనా గుట్ట మీద చూడు మంచి గెస్ట్ హౌస్ కట్టి 15 రోజులకు ఒకసారి వచ్చి ఇక్కడ నిద్ర కూడా పోతాయి ఈ ప్రాజెక్ట్ అయ్యాకని కూడా చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పీడకల పోయింది మనకు, ఇలా తెలంగాణ మన రాష్ట్రం మనం తెచ్చుకున్నాం. ఈ ఫలితం ప్రజలకు రావాలి, అనుకున్నంత వేగంగా పనులు కావాలి. కాకపోతే వచ్చిన తెలంగాణకు అర్థమే లేదు. అందువల్ల తల తాకట్టు పెట్టైనా సరే, చిన్న చిన్న కార్యక్రమాలు కొన్ని ఆపుకొనైనా సరే పాలమూరు గొంతు తడవాలి. కాబట్టి ఖచ్చితంగా మీ ముందు నేను ప్రమాణం చేస్తా ఉన్నా, ఎప్పుడు చరిత్రలో ఏ ప్రాజెక్టు కూడా జరగనంత వేగంగా అద్భుతంగా కృష్ణా జలాలు తెచ్చి పాలమూరు ప్రజల యొక్క పాదాలు కడిగి చూపిస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. 100% దాన్ని సాధించి తీర్తానే మనవి చేస్తా ఉన్నా. కానీ ఎట్లా ఉంటుందండి న్యాయం ధర్మం? రామేశ్వరం పోయినా శనేశ్వరం పోలేదన్నట్టు ఈ ఆంధ్రోల పీడ ఇంకా కూడా ఇరగడైతలేదు మనకు. రాష్ట్రం అయిపోయి ఏడాదే జనగలి బిక్కొని తిన్నట్టు తింటా ఉన్నారు. ఇంకా కూడా కాలుకు పెడితే మెడకు, మెడకు పెడితే కాలుకు. ఒకడు పాపం కష్టపడి పిల్లని చూసుకొని పెళ్లి చేసుకుంటున్నాడు, అందులో కూడా వచ్చి ముక్కల కట్ట పెట్టుకొని తుమ్ముతున్నాడు పోలు పోసేటప్పుడు. ఇలా శుభమా అని చెప్పి ప్రేమతోని ఒక మంచి ప్రాజెక్టు శ్రీకారం చుట్టి శంకుస్థాపన చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రోద్బలంతో ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి మాట్లాడతాడు సన్నాసి. ఏం మాట్లాడతాడు? పాలమూరు ఎత్తిపోతలకు అనుమతే లేదు, యాడికెళ్ళి కడతావు కేసీఆర్, నీ అబ్బా జాకీ రారా కృష్ణ నది, సమైక్య రాష్ట్రంలో నీ ఇష్టం వచ్చినట్టు కట్టినటువంటి దొడ్డిదారి ప్రాజెక్టులకు నీ అంద్రి నీవాకు అనుమతులున్నాయా? నీ పోతిరెడ్డిపాడుకు అనుమతి ఉందా? నీ కండలేరుకు అనుమతి ఉందా? నీ సోమచిల రిజర్వాయర్కి అనుమతి ఉందా? నీ వెలిగోడుకు వెలిగొండకు అనుమతి ఉందా? ఎవనబ్బా జాగిరని కట్టినవు. ఇలా పట్టిసీమ ప్రాజెక్టు నిన్నగాక మొన్న మొదలుపెట్టిన మీరు పోలవరం నుంచి కృష్ణాకు డైవర్ట్ చేయడానికి ఎవరిని అడిగి మొదలుపెట్టినావు. ఇలా నన్ను అడిగే అధికారం నీకెక్కడిది అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. అంటే ఏం మాట్లాడతాడా మంత్రి? ఇలా ప్రధానమంత్రికి షికాయత్ చేస్తాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, నీకే ప్రధానమంత్రి కాదు బిడ్డ, మాకు కూడా ప్రధానమంత్రి. ఇలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నీలాంటి కుక్కల మాటలు విని పాలమూరు ప్రజలకు నీళ్లు వద్దంటడా? ఇలా కేంద్ర ప్రభుత్వం దాన్ని అడ్డుకుంటుందా? ఆ సాహసం చేస్తుందా? హరిహర బ్రహ్మాదులు అడ్డమచ్చిన, నీ తాత జేజమ్మలు అడ్డమచ్చిన, 1 కోటి మంది చంద్రబాబు నాయుడు కొంగ జపాలు చేసిన మీ కండ్ల ముందే పాలమూరు ప్రాజెక్టు కట్టి చూపిస్తాను నేను మనవి చేస్తా ఉన్నా. ఇదే శపథం ఈరోజు పాలమూరులో నీ కండ్ల ముందే పాలమూరు ప్రాజెక్టు కట్టి ఇక్కడ లక్షల ఎకరాల సాగులోకి తీసుకొచ్చి చూపిస్తాం. ఇది ఇలా తెలంగాణ గడ్డ, జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడని మనవి చేస్తా ఉన్నా. ఒకనాడు ఆర్డీఎస్ పాదయాత్ర నేను చేస్తా ఉన్నా, మధ్యలో ఉన్నాం. రాజోలి అనే ఊర్లో నేను నిద్ర చేసిన ఆ రోజు రాత్రి. అక్కడ ఒక మిత్రుని ఇంట్లో ఆనాడు నిరంజన్ రెడ్డి గారు వీళ్ళంతా మిత్రులు బస ఏర్పాటు చేస్తే పాదయాత్ర ముగిసిన తర్వాత అక్కడ నేను భోజనం చేసి పడుకున్నా. సుంకేసుల బరాజ్ ఏదైతే కేసీ కెనాల్ కోసం పెద్దగా చేసి కట్టినరో, ఆంధ్ర ప్రాజెక్టులు ఎట్లా కడతారో రాజోలి ఊరు పక్కనే ఉంటుంది కాబట్టి దాన్ని చూడడానికి పొద్దున నేను కట్ట మీదకి పోయినా. ఒక మిత్రుడు మా దాంట్లో నుంచే కర్నూలు పోయి మళ్ళా వచ్చిండు. వస్తూ వస్తూ ఒక న్యూస్ పేపర్ జిల్లా ఎడిషన్ తెచ్చిండు, కర్నూలు జిల్లా ఎడిషన్. దానిలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి అనేవాడు ఒక మాట మాట్లాడాడు. నేను చేసే పాదయాత్రనట బ్లాక్ మెయిల్ అట, కేసీఆర్ బ్లాక్ మెయిల్కి తల ఒగ్గి ఒకవేళ ఆర్డీఎస్ తూములు మూస్తే
బాంబులు పెట్టి మళ్ళా బద్దలు కొడతాను. నేను చెప్పిన బైరెడ్డి రాజశేఖర రెడ్డి దేవుడు నీకు 2 చేతులే ఇచ్చిండు, మాకు 2 చేతులే ఇచ్చిండు. తెలంగాణలకు నీకు 6 చేతులు లేవు. ఆర్డీఎస్ తూములు బాంబు పెట్టుడు కాదు. ఆర్డీఎస్ కాడ అడుగు పెడితే కొడుక నీ సుంకేదల బరాజు దుమ్ము లేపుతాం 1000 బాంబులు పెట్టని చెప్పినాం. కోపం వచ్చింది, ఆవేశంలో చెప్పిన. మళ్ళా తర్వాత నాకే ఆలోచన వచ్చింది, ఏమి రావాడు సన్నాసి మాట్లాడితే నా స్థాయి దిగి మాట్లాడినా, తప్పు మాట్లాడినా అని అనుకున్నా. నా ఎంబడి పాలమూరు విలేకరు మిత్రులు ఉండే ఆ రోజు చాలామంది చేయి లేపుతున్నారు. వాళ్ళని అడిగిన, మండలాలకు ఫోన్ చేసి దయచేసి మీ స్టింగర్లను అడగండి, మహబూబ్ నగర్ ప్రజలు ఏమనుకుంటున్నారో అడగండి, నేను తప్పు మాట్లాడినా అనుకుంటున్నా అని చెప్పి ఎంక్వైరీ చేయమంటే మళ్ళీ సాయంత్రం నా పాదయాత్ర అయ్యే వరకు మా అన్నాదమ్ములు మా విలేకరులు ఆ రోజు ఎంక్వైరీ చేసి నాకు రిపోర్ట్ ఇచ్చిండ్రు. కేసీఆర్ నువ్వు ఎవరికి భయపడకు, ఇంతకాలం పాలమూరు ప్రజలు పాపం బీరిపోయి ఉండ్రి, గోసపడి ఉండ్రి, కానీ ఇలా అనుకుంటున్నారు నువ్వు చెప్పిన తర్వాత అరే బాంబే చెప్పిట్ట మాకు కూడా ఒకటి పుట్టినరాగా ఇప్పుడు వస్తాయిరా నీళ్ళు పాలమూరు కానీ అనుకుంటున్నారు, కాబట్టి నువ్వేం భయపడక ముందుకు అని చెప్పిండ్రు. అట్లాంటి పాలమూరు ఒక్క ప్రాజెక్ట్ అన్న కంప్లీట్ అయిందా మీ ముఖాలకు? ఇవాళ నీ ముండమోసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దత్తత తీసుకొని 9 ఏళ్ళు ఊరేగితే 9 అడుగులన్న ముందుకు నడిచిందా ఇది ఒక్క ప్రాజెక్టు? ఆర్డీఎస్ ఎంత ఆగం పట్టించారు? 85,000 ఎకరాలు బారిన ప్రాజెక్టు ఎన్ని ఎకరాలు బారుతుంది? అలా సమైక్య రాష్ట్రం పుణ్యం కాదా? ఈ మధ్య మళ్ళా మొదలు పెడితే మళ్ళా బాంబుల పురాణమే మొదలుపెట్టిండ్రు. బిడ్డ కేసీఆర్ ఆటం బాంబు మళ్ళా వస్తుంది ఆర్డీఎస్ కాడికి. త్వరలోనే కర్ణాటక పోతున్నా, ఆ ముఖ్యమంత్రితో మాట్లాడతా, ఆర్డీఎస్ కట్టకాన్నే కుర్చీ చేసుకొని కూర్చొని నీ మూతి మీద తన్ని ఆ ప్రాజెక్టు కట్టిస్తాను మనవి చేస్తా ఉన్నా. మైండెడ్ చంద్రబాబు నాయుడు, మైండెడ్ దేవినేని నెహ్రూ, మీ ఆటలు ఇంకా చెల్లయి. ఇది తెలంగాణ గడ్డ, తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ ప్రజలు ఏది కోరుకుంటారో అది న్యాయంగా సాధించుకుంటారు. మా కృష్ణా జిల్లాలో మాకు హక్కు లేదా? మేము నీళ్ళు తీసుకోవద్దా? మేము రైతులం లేమా? మేము ప్రజలం లేమా? నిన్నగాక మొన్న బ్రిజేష్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్కి అలాట్ చేసినటువంటి 197 టీఎంసీలలో మాది 100 టీఎంసీల వాటా లేదా? ఇలా 100 టీఎంసీలే నేను పాలమూరుకు తీసుకుంటున్నా. బాజాప్తా కాదు, బేజాప్తా కాదు, బాజాప్తా ప్రాజెక్టు కట్టుకుంటా ఉన్నాం. ఆయన కట్టి తీరుతాం. ఇవాళ చెప్పిన ఈ 6 ప్రాజెక్టులే కాదు, 70 టీఎంసీలే కాదు, మహబూబ్ నగర్ మా శ్రీనివాస్ గౌడ్ నియోజకవర్గంలో అన్వాడ మండలంలో ఏమ సముద్రం అనే కాడ ఇంకో 10 టీఎంసీల ప్రాజెక్టు కూడా డంకా బజాయించి కడతామని చెప్పి ఈ సభ ద్వారా నేను మనవి చేస్తా ఉన్నా. ధర్మం మా వైపునున్నది, న్యాయం మా వైపునున్నది. ఆనాడు నేను తెలంగాణ కోసం బయలుదేరినాడు ఎన్ని కార్కూతలు కూర్చుండ్రు, ఎంత అవహేళన చేసిండ్రు, ఎన్ని అవమానాలు చేసిండ్రు, ఎన్ని నిందలు వేసిండ్రు. ఇది ఉంటుందా, ముందల పడుతుందా, మగల పుట్టింది పుబ్బల పోతుంది అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు మగల పుట్టి పుబ్బల మేం పోలే, ఆగమై అడవుల పాలై నువ్వు ఇవాళ ఆంధ్రప్రదేశ్కి పోయి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మేం పోలే, కానీ ఎవడు తెలంగాణను వ్యతిరేకించిండో వాడే ఇవాళ తెలంగాణను మొత్తం పారిపోయే పరిస్థితి వచ్చింది. ఆ రకంగా న్యాయం కోసం కొట్లాడినాం కాబట్టి దేశం గుర్తించి మాకు ఇలా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. న్యాయం కోసం కొట్లాడినాం కాబట్టి మాకు రాష్ట్రం వచ్చింది. మాకు వనరులు ఎక్కువ ఉన్నాయి, వసతులు ఎక్కువ ఉన్నాయి. ఇన్ని రోజులు మా సొమ్ములు మీరు దొబ్బి తిన్నారు. ఇవాళ మా సొమ్ము మా దగ్గర మేము ఖర్చు పెట్టుకుంటా ఉన్నాం. అందుకోసమే మీరెన్ని కుట్రలు చేసినా మా బిడ్డలకు, మా ముసలి తల్లులకు, మా తల్లిదండ్రులకు, ముసలి వాళ్ళకు, మా వితంతువులకు మేము ఇవాళ 1000 రూపాయల పెన్షన్ ఇచ్చుకుంటా ఉన్నాం. మీ లేక మోసేతికి బెల్లం పెట్టలే. ఎలక్షన్ల కోసం పెన్షన్లు మేము ఇయ్యం. ఆ డూప్లికేట్ పెన్షన్లు మాతోని కాదు. పెన్షన్ ఇచ్చినామంటే ఇచ్చిన వాళ్ళ కడుపు నిండాలి, కనీసం వాళ్ళు పప్పో పులుసో అన్నం తినేటట్టు ఉండాలి. ఆ ప్రకారంగా ఇలా 1000 రూపాయల పెన్షన్ ఇచ్చుకుంటా ఉన్నాం. మా హాస్టల్ పిల్లలకు ఇలా సన్న బియ్యం పెట్టుకుంటా ఉన్నాం. అనేక మా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు తెచ్చుకున్నాం. ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ దేశంలోని నంబర్ 1 సంక్షేమ రాష్ట్రంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం నిలబడి ఉన్నది. సభలో ఉన్న మా అన్నదమ్ములను, మా అక్కా చెల్లెలను నేను అడుగుతా ఉన్నా, నిరుడు పోయినట్టు ఈసారి కరెంటు పోయిందా? వినబడతలేదన్నా, పోయిందా పోలేదా? పోలేదు కదా.
ఆ కిరణ్ కుమార్ రెడ్డి అని ఒక కిరికిరిగాడు ఉండే దిగిపోయే ముందర ఒక కట్టెవాటి చూపించిన టీవీలో తెలంగాణ అయితే సింహం చీకటి అవుతుంది అంధకారం అవుతుంది మీ బతుకు ఆగమవుతుందని చెప్పిండు మా బతుకు ఆగమైందా తెలంగాణ వచ్చినాక అదే నీతితోని చంద్రబాబు నాయుడు కేంద్ర చట్టాన్ని ఉల్లంఘించి మనకు కేటాయించిన కరెంటు మనకి ఇయ్యలే కానీ 6 నెలలలోపు మీ అందరి దయతోని అహోరాత్రాలు పనిచేసి విద్యుత్ శాఖ మంత్రి నేనిద్దరం కూడా తిప్పలబడి మొత్తం మంత్రులు తిప్పలబడి ఇలా ఎవ్వని మోతాదు లేకుండా మన కరెంటు మనమే తెచ్చుకుంటా ఉన్నామని నేను మనవి చేస్తా ఉన్నా తెలంగాణ కరెంటు కోతలు పోయినాయి ఆ చీకటి రోజులు పోయినాయి వచ్చే మార్చి నెల నుంచి పాలమూరు వేదిక నుంచి నేను ప్రకటిస్తా ఉన్నా రైతులకు రాత్రి కరెంటు ఉండదు పాములు తేలుగుట్టే బాధలు ఉండయి పొద్దున బాజప్తా 6 గంటల నుంచి సాయంత్రం దాకా 9 గంటలు పగటిపూటనే కరెంటు మా రైతాంగానికి ఇస్తామని మనవి చేస్తా ఉన్నా సింగిల్ ఫేజ్ కరెంట్ అనేది రెప్పగొట్టిన చేపు కూడా ఓనియాడు కేసీఆర్ బతికినంత కాలం 100% 24 గంటలు కరెంటు ఉంటుందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా మేము ధర్మం దిక్కున్నాం కాబట్టి దేవుడు కూడా మాకేలా వరం ఇస్తాడు మా అన్నదమ్ములు మా అక్కజెల్లెళ్ళు పాలమూరు ప్రజలు మీరు నిర్ణయం చేయాలి పాలమూరు ఎత్తిపోతల పథకంలో చాలా ప్రధానమైన ప్రాజెక్టు కరివెన దగ్గర కట్టేటువంటి 25 టీఎంసీల ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు పేరు ఏం పెట్టుకుందామని చర్చ జరిగింది నేను చెప్పిన పాలమూరు సభలే అడుగుతా పాలమూరులో ప్రసిద్ధిగాంచిన దేవుని పేరే పెడతా అని చెప్పిన నా మనసులో ఒక మాటని మీ ముందర పెడతా ఉన్నా మీరందరూ ఒప్పుకుంటే అదే పేరు పెడదాం ఈ ప్రాజెక్టు పేరు కురుమూర్తి దేవుని పేరు పెట్టుకుందామా కురుమూర్తి ప్రాజెక్ట్ అని పెట్టుకుందామా అందరూ కూడా దయచేసి చేతులు లేవటాలు పెట్టుకుందామా అంటోళ్ళు స్టేజ్ మీద ఉన్న వాళ్ళు లేవడతలేరు నేను కూడా లేవడుతున్నాను మీరు అందరు లేవటారు కాబట్టి ఇయ్యాలంటి నుంచి ఈ ప్రాజెక్టు పేరును కురుమూర్తి ప్రాజెక్ట్ అనే పేరు పెట్టుకుందాం బ్రహ్మాండంగా ముందుకు పోదాం రెండవది మా నిరంజన్ రెడ్డి హుషారులని నాకు ఎరికే కానీ ఇంత ఎక్కువ హుషారులని నేను అనుకోలే ఒక ఊళ్ళో జల్దీ పోతానో ఒకటి ఎగిరితం చుట్టం వచ్చిండట ఇక పోతా అంటే ఇంట్లో పెద్ద ఉన్నది పాపం అప్పుడు బస్సులు ఉండేది కాదు వెనకటి కాలం బిడ్డ చాలా దూరం పోవాలి మరి నువ్వు జల్దీ ఆళ్ళపోతుగాల పోతా అంటున్నావు ఇంత సలన్నం ఉన్నది తినిపోతావా బిడ్డ అన్నదట ఎందుకు పెద్దవా సలన్నం తింటా ఉడకన్నం మీద ఉంటా అన్నదట నిరంజనుడు ఒక పాలమూరు ప్రాజెక్ట్ ఇస్తే చాలు సార్ అని హైదరాబాద్లో చెప్పిండు ఈడ సభలనేమో నువ్వు ఈ కాలేజీ ఇస్తావా ఆ కాలేజీ ఇస్తావా గొల్లర సంగతి ఏంది చేపల సంగతి ఏంది చెప్తావా సస్తావా అని నాకు ఇక్కడ కండిషన్ పెడతాను ఉండాలి ఇటువంటి నాయకులు జిల్లాలో ఉంటేనే మంచిది కొట్లాడే వాళ్ళు ఉంటేనే మంచిది ఈరోజు పాలెంలో వ్యవసాయ డిగ్రీ కళాశాల కావాలన్నాడు సంతోషంగా నేను ప్రకటిస్తా ఉన్నా ఈరోజే దాన్ని మంజూరు చేస్తా ఉన్నాను నేను మనవి చేస్తా ఉన్నా మిగిలిన విషయాలు ఎవరైతే చెప్పినరో ప్రతి క్యాబినెట్ మీటింగ్లో నిరంజన్ రెడ్డి గారు కూడా మాతో పాటు ఉంటాడు రాష్ట్రానికి నా తర్వాత నా అంత మనిషి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కాబట్టి స్టేట్ ప్లాన్ మొత్తం తయారు చేసేది ఆయన్నే కాబట్టి మిగతా విషయాలు క్యాబినెట్లో తెచ్చి అందరిని కూడా ఒప్పించాలి ఆ బాధ్యత నిరంజన్ రెడ్డి గారే తీసుకోవాలని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా వాటిని కూడా మనమంతా బ్రహ్మాండంగా చేసుకుందాం మా యువ శాసనసభ్యుడు అడుగు పెడితే లక్ష్మి ఆలయ వెంకటేశ్వర రెడ్డి ఇలా దేవరకద్ర ఎమ్మెల్యే అయితే ఇంతకుముందు దేవరకద్ర ఎండిపోయింది ఆరిపోయింది ఆగమైంది కానీ ఆలయ వెంకటేశ్వర రెడ్డి అడుగొస్తే మొత్తం దేవరకద్ర నియోజకవర్గం నెత్తి మీద కుండబెట్టినట్టుగా ఇలా కరివెనలో ప్రాజెక్ట్ వచ్చింది ఆయన అడిగిన కోయిల్ సాగర్ నుంచి మాకు కొన్ని గ్రామాలున్నాయి వెంకటాయపల్లె దేవరకద్ర డోకూరు గోపన్పల్లి పుట్టపల్లి అని ఒక 11 గ్రామాలున్నాయి దేవరకద్రలో సీసీకుంట మండలాలలో వాటికి కట్టుగాలువకి 20 కోట్లు కావాలన్నాడు దానికోసం కెనాల్ తవ్వడానికి ఈరోజే 20 కోట్ల రూపాయలు మంజూరు కూడా చేస్తా ఉన్నా వెంటనే పనులు కూడా ప్రారంభిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా పాలమూరుకు ఎంత చేసినా తక్కువనే చెయ్యాలని నాకు కూడా ఉన్నది కానీ బయట జిల్లాలు ఏమంటారు కేసీఆర్ నువ్వు పాలమూరులో పోయి చాలా దునుకులాడుతున్నావు మరి మా సంగతి ఏంది అని అంటారు కాబట్టి ఒక పద్ధతిలో గ్రాడ్యువల్గా చేసుకుంటూ పోదాం ఖచ్చితంగా నెలకు 2 సార్లు పాలమూరుకు ఎట్టి పరిస్థితులు వస్తా అట్టట తిరుక్కుంటూ కూడా వస్తా ప్రాజెక్టులు నేనే నిలబడి చూస్తా అని చెప్పి మనవి చేస్తా ఉన్నా
మంచి ఇరిగేషన్ శాఖ మంత్రి యువకుడు ఉన్నాడు. మాకు అండదండగా మా విద్యాసాగర్ రావు గారు మాజీ రిటైర్డ్ సిడబ్ల్యూసి ఇంజనీర్ గారు ఉన్నారు. ఈ జిల్లా బిడ్డ రంగారెడ్డి గారు ముందుకు రావాలి. రంగారెడ్డి గారిని నీటిపారుదల రంగ నిపుడు, జీవితమంతా కూడా పాలమూరు ప్రాజెక్టుల కోసం పోరాడి తపన చేసిన వ్యక్తి. పాలమూరు ప్రాజెక్టుకు ఓఎస్డీగా ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రతిరోజు ఏం జరుగుతుందో తెలుసుకొని చెప్పడానికి పాలమూరు బిడ్డ రంగారెడ్డి గారిని ఈ ప్రాజెక్టు మీద ఓఎస్డీ కూడా పెట్టినాన్నే మనవి చేస్తూ ఉన్నాం. ఎవరైతే ప్రాజెక్ట్ అందరి దండం పెట్టి కూర్చోండి, పక్కా విక్టరీ సింబల్ చూపించాలి. రంగారెడ్డి గారు కడతా పాలమూరు ప్రాజెక్ట్ అని చెప్పి కూర్చోండి, విక్టరీ సింబల్ చూపించి కూర్చోండి. పాలమూరు బిడ్డ కూడా ప్రతిజ్ఞ తీసుకున్నాడు. దీనిలో ఇవాళ రంగారెడ్డి జిల్లా బిడ్డలు కూడా వచ్చిండ్రు. మహేందర్ రెడ్డి గారు వచ్చిండ్రు, సంజీవరావు గారు వచ్చిండ్రు, మా మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి గారు, మాజీ డిప్యూటీ స్పీకర్ గారు వచ్చిండ్రు, ఇంకా చాలామంది నాయకులు, మా మహిళా నాయకురాలు కూడా వచ్చిండ్రు. మా రంగారెడ్డి జిల్లా నుంచి కూడా చాలామంది వచ్చిండ్రు. పాలమూరు లాగానే బాధపడే జిల్లా రంగారెడ్డి జిల్లా. ఆ జిల్లా తాండూరు, వికారాబాద్, చేవెళ్ళ, మహేశ్వరం, ఇబ్రాహీంపట్నం కూడా నీళ్లు రావాలి. వాళ్ళకు కూడా ఒక 3 లక్షల ఎకరాలకు మన దగ్గర లక్ష్మీదేవిపల్లి ఏదైతే ప్రాజెక్టు కడుతున్నామో కొత్తూరు మండలానికి, ఫరూక్ నగర్ మండలానికి నీళ్ళు ఇవ్వడంతో పాటు మహేశ్వరం, ఇబ్రాహీంపట్నం కూడా అట్నే వికారాబాద్, తాండూరు కూడా లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు ద్వారా వాళ్ళకు కూడా నీళ్ళు ఇచ్చుకోబోతా ఉన్నామని మనవి చేస్తూ ఉన్నాం. ఈ రకంగా మహబూబ్ నగర్ జిల్లాలో 16 లక్షలకు నీళ్ళు ఇచ్చుకోవడంతో పాటు బ్రహ్మాండంగా రంగారెడ్డి జిల్లాకు కూడా ఒక 3-3.5 లక్షలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమానికి మనం శ్రీకారం చుడతా ఉన్నాం. ఫ్లోరైడ్తో నడుములు వంగిపోయి నాశనమైన నల్గొండ జిల్లాకు నేను రేపు వెళ్తా ఉన్నా. అక్కడ కూడా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని కూడా రేపు అక్కడ శంకుస్థాపన చేయబోతా ఉన్నాను మనవి చేస్తూ ఉన్నా. ఇంతకుముందే మిత్రుడు హరీష్ గారు చెప్పినారు, పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఇంజనీర్లను నమ్మితే ఏం తప్పు చేస్తారో అని, ఆంధ్రోళ్ళ వాసన ఇంకా పోలేదని రాత్రింబవళ్ళు కష్టపడి ఒక్కొక్క రోజు 3 గంటల రాత్రి వరకు కూడా కూర్చొని కంప్యూటర్ ముందర పెట్టుకొని ఈ ప్రాజెక్టు స్వయంగా నేనే డిజైన్ చేసినా అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. అందువల్ల ఏ లోపం లేకుండా చేసినాం. కేవలం 5 గ్రామాలు, చిన్న 3 తండాలు మాత్రం మునుగుతూ ఉన్నాయి. ముంపు గురయ్యే బిడ్డలకు నేను ఒకటే మాట మనవి చేస్తూ ఉన్నా, ఖచ్చితంగా మీ కడుపు నింపే విధంగా ముంపు గురయ్యే ప్రతి కుటుంబానికి ప్రాజెక్టు మొదలుపెట్టే లోపే యాజ్ ఏ స్పెషల్ కేసుగా ఇంటికి ఒక ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం ఆర్డర్ ఇప్పిస్తా అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. కేసీఆర్ మాట చెప్పిండంటే తల తెగన్నబడాలి కానీ మాట తప్పడు కేసీఆర్, మీకు ఆ విషయం తెలుసు. కాబట్టి ముంపు నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ప్రాజెక్టు పనులకు మీరు అడ్డు తగలకండి. చరిత్రలో ఏ ప్రాజెక్టు కింద రానటువంటి నష్టపరిహారం, లాభం మీకు కలిగిస్తా అని చెప్పి మీ బిడ్డగానే మనవి చేస్తూ ఉన్నా. జిల్లా మంత్రులు, జిల్లా ఎంపీలు, జిల్లా ఎమ్మెల్యేలు మీ అందరితో కూడా నేను మనవి చేస్తూ ఉన్నా, రాత్రింబవళ్ళు మీరు కష్టపడాలి. మీకు ముఖ్యమంత్రి అండ ఉంటుంది, ఇరిగేషన్ మినిస్టర్ అండ ఉంటుంది, అధికారులు మొత్తం మీకు సపోర్ట్ చేస్తారు. ల్యాండ్ అక్విజిషన్ ఉండదు, మొత్తం భూమి పర్చేజ్ చేసే కార్యక్రమంలో పోదాం. ప్రజల కడుపు నింపుదాం, 10 రూపాయలు ఎక్కువైనా వాళ్ళ మనసు నింపుదాం. కాబట్టి దయచేసి ప్రాజెక్టు పని ఆగద్దు. ఆగకపోతేనే 2.5-3 ఏళ్లలోపు 70% పాలమూరు పచ్చవాడి తీరుతుందని నేను మనవి చేస్తూ ఉన్నా. కరివైన ప్రాజెక్టు కంప్లీట్ అయితే నేను ఉద్యమంలో తిరిగినన్ని రోజులు గుడ్ల నీళ్ళు కొక్కుకుంటూ పోతుంటిమి. మహబూబ్ నగర్కు వచ్చే ప్రతిసారి బ్రహ్మాండమైన రేగడి నెలలు, బ్రహ్మాండమైన ఎర్రజలకలు, మంచి పొలాలు ఉన్నాయి. నీళ్ళు వస్తే ఎన్నడ చూడాలి, ఎన్నడ పచ్చబడాలని బాధపడకుండా పోదు. కానీ ఇలా దేవుడు నాకే అవకాశం ఇచ్చిండు. నేనే ఇలా ముఖ్యమంత్రి ఉన్నా. 3 ఏళ్ల తర్వాత షాద్నగర్, కొత్తూరు కాడ మొదలైతే పెబ్బేరు దాటే వరకు తూర్పు గోదావరి జిల్లా కంటే గొప్పగా ఈ నేషనల్ హైవేకి 2 వైపులా పచ్చటి పొలాలు కేసీఆర్కి స్వాగతం చెప్పాలని మనవి చేస్తూ ఉన్నా. ఆ పని మనం అందరం కష్టపడి చేసుకుందాం, బ్రహ్మాండంగా ముందుకు పోదాం. మోడేం కూడా అవుతా ఉంది. నేను కూడా దేవుణ్ణి మొక్కుతా ఉన్నా, మంచి వాన పడాలి. నా మాటలో సత్యం ఉంది కాబట్టి వాన చినుకులు కూడా కొద్దిసేపట్లో స్టార్ట్ అవుతాయని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఆ విధంగా సంతోషంగా ఈ పాలమూరు శంకుస్థాపన చేసుకున్నాం. మీ దీవెనతో, మీ ఆశీస్సులతో, మీ అండదండలతో బ్రహ్మాండంగా ముందుకు పోదాం. ఆ పద్ధతులలో కార్యక్రమాన్ని చేసుకుందామని
మీ అందరికీ మనవి చేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. ఏమైనా చప్పబడరా? పాలమూరు పులులు గర్జించాలి. అక్క మీ చేయి కూడా లేవాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు. జై హలో హలో